తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ విదేశీ విద్యకు ప్రధాన కేంద్రంగా మారింది. అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలకు వేలాది మంది విద్యార్థులు వెళ్తున్నారు. కానీ విదేశీ విద్య నిజంగానే జీవితాన్ని మార్చే అవకాశమా, లేక సరైన ప్రణాళిక లేకపోతే కుటుంబాలకు భారీ ఆర్థిక భారమా? విదేశీ విద్యలో అవకాశాలు, సవాళ్లు, విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలపై గ్లోబల్ ఎడ్యుకేషన్ నిపుణులు డాక్టర్ నడిమెట్ల ధర్మేందర్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. గత దశాబ్దంలో తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ భారతదేశంలో విదేశీ ఉన్నత విద్యకు ప్రధాన కేంద్రంగా మారింది. ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ నిర్వహించే టోఫెల్ గణాంకాల ప్రకారం తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్షల్లో దేశంలోనే ముందంజలో ఉన్నారు. అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలకు ప్రతి సంవత్సరం వేలాది మంది తెలంగాణ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వెళ్తున్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం 2025 నాటికి 18 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. విదేశీ విద్యకు పెరుగుతున్న ఈ ఆదరణ వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయి విద్య, మెరుగైన పరిశోధన అవకాశాలు, అంతర్జాతీయ ఉద్యోగాలు, అధిక వేతనాలు, శాశ్వత నివాస అవకాశాలు వంటి అంశాలు విద్యార్థులను విదేశాల వైపు ఆకర్షిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా ఫులే, అంబేద్కర్ తదితర విదేశీ విద్యా పథకాల ద్వారా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం వల్ల విదేశీ విద్య అవకాశాలు మరింత విస్తరించాయి. అయితే విదేశీ విద్యను కేవలం విజయానికి షార్ట్కట్గా భావించడం సరైనది కాదు. విదేశీ డిగ్రీ ఒక్కటే ఉద్యోగానికి హామీ ఇవ్వదు. ప్రపంచవ్యాప్తంగా వలస విధానాలు కఠినతరం కావడం, వీసా నిబంధనల్లో మార్పులు, జీవన వ్యయం పెరగడం, పార్ట్ టైం ఉద్యోగాల కొరత, ఉద్యోగ మార్కెట్లో పెరుగుతున్న పోటీ వంటి అంశాలు విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల భారతీయ విద్యార్థుల్లో వీసా అనిశ్చితులు, పెరుగుతున్న ఖర్చులపై ఆందోళన పెరుగుతుందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. విదేశీ విద్య వల్ల విద్యార్థులకు ప్రపంచ స్థాయి బోధన, ఆధునిక పరిశోధన కేంద్రాలు, అత్యాధునిక ప్రయోగశాలలో నేర్చుకునే అవకాశం లభిస్తుంది. అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు, విభిన్న సంస్కృతులపై అవగాహన పెరుగుతుంది. ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో పోటీపడే సామర్థ్యం పెరుగుతుంది. ఆవిష్కరణ, నాయకత్వ లక్షణాలు, స్వతంత్ర ఆలోచన విధానం అభివృద్ధి చెందుతాయి. బహుళజాతి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కూడా విస్తరిస్తాయి. అయితే విదేశీ విద్యలో సవాళ్లు కూడా తక్కువ కావు. విద్యా ఫీజులు, జీవన వ్యయం కలిపి సుమారు 30 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు కావచ్చు. దీంతో చాలా కుటుంబాలు విద్యా రుణాలపై ఆధారపడాల్సి వస్తుంది. వీసా, ఇమిగ్రేషన్ విధానాల్లో అనిశ్చితి, విదేశాల్లో మానసిక ఒత్తిడి, ఒంటరితనం, కొత్త సంస్కృతికి అలవాటు పడాల్సిన పరిస్థితులు కూడా విద్యార్థులకు సవాలుగా మారుతున్నాయి. కొంతమంది కన్సల్టెన్సీలు తప్పుడు హామీలతో విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అలాగే ప్రతి విదేశీ విశ్వవిద్యాలయం ఒకే స్థాయిలో ఉద్యోగ అవకాశాలను కల్పించదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. విదేశీ విద్యపై నిర్ణయం భావోద్వేగంతో కాకుండా పూర్తి సమాచారంతో తీసుకోవాలి. ఏ దేశానికి వెళ్ళాలి అనే ప్రశ్న కంటే ఏ కోర్సు చదవాలి, ఏ విశ్వవిద్యాలయం ఉత్తమం, ఆ కోర్సుకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, మొత్తం పెట్టుబడిపై లాభం ఎంత ఉంటుంది, స్కాలర్షిప్ అవకాశాలు ఉన్నాయా, గ్రాడ్యుయేషన్ తర్వాత ఉపాధి పరిస్థితి ఎలా ఉంటుంది వంటి ప్రశ్నలకు సమాధానాలు ముందుగానే తెలుసుకోవాలి. విద్యార్థి ఆసక్తి, నైపుణ్యాలు, ఆర్థిక సామర్థ్యం, దీర్ఘకాలిక కెరీర్ లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం అత్యంత అవసరం.
ఇటీవల కాలంలో భారతదేశంలోనే విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఏర్పడుతున్నాయి. హైదరాబాద్లో కూడా అనేక విదేశీ విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్ల స్థాపనపై ఆసక్తి చూపుతున్నాయి. దీంతో తక్కువ ఖర్చుతోనే అంతర్జాతీయ ప్రమాణాల విద్యను భారతదేశంలోనే పొందే అవకాశాలు విద్యార్థులకు అందుబాటులోకి వస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం విదేశీ విద్యపై సమగ్ర కెరీర్ కౌన్సిలింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, పూర్వ విద్యార్థుల నెట్వర్క్లతో భాగస్వామ్యాలు పెంచాలి. విద్యార్థులు నైపుణ్యాభివృద్ధి, పరిశోధన, ఇంటర్న్షిప్లు, కమ్యూనికేషన్ నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తల్లిదండ్రులు కూడా కేవలం విదేశీ డిగ్రీ ప్రతిష్టను మాత్రమే కాకుండా విద్యార్థి సామర్థ్యం, ఆర్థిక స్థిరత్వం, ఉపాధి అవకాశాలను సమతుల్యంగా పరిశీలించాలి. చివరగా ఒక విషయం గుర్తుంచుకోవాలి, విదేశీ విద్య అనేది గమ్యం కాదు, అది ఒక సాధనం మాత్రమే. సరైన ప్రణాళిక, నాణ్యమైన విశ్వవిద్యాలయం, స్పష్టమైన కెరీర్ లక్ష్యం, ఆర్థిక వివేకం ఉన్నప్పుడే విదేశీ విద్య జీవితాన్ని మార్చగల విలువైన పెట్టుబడిగా మారుతుంది.